హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విహాన్ డైరీస్. సో ఈరోజు మా విహాన్కి ఫోటోషూట్ అనమాట. మేము ఫస్ట్ న్యూబర్న్ ఫోటోషూట్ తీపిచ్చామండి. అప్పుడు ఇంట్లోనే అంతా సెటప్ చేసి తీపిచ్చాం. ఇప్పుడు బయట ఫోటోషూట్ తీపిద్దామని కుక్కట్పల్లిలో ఉన్న హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియోకి అయితే వచ్చేసాం. ఈ ఫోటోషూట్ అసలు నేను ఎందుకు తీపిచ్చాలనుకున్నానంటే, మా విహాన్కి ఇప్పుడు 10th మంత్ రన్నింగ్ కదా, 11th మంత్ స్టార్టింగ్ పుట్టు వెంట్రుకలు ఇవ్వాలి అనుకుంటున్నాం. సో హెయిర్తో కొన్ని ఫొటోస్ ఉంటే బాగుంటుంది అన్న థాట్తో నేను ఫోటోషూట్ చేపిద్దాం అనుకుంటున్నాను. వెంటనే ఇన్స్టాగ్రామ్లో సెర్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అయితే నేను కొన్ని ప్రీ రిక్విజిట్స్ పెట్టుకొని స్టూడియో వాళ్ళకి కాల్ చేశానమాట. అవేంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి అన్ని చోట్ల థీమ్స్ అయితే కామన్గా ఉంటున్నాయి. సో నాకు కొంచెం యూనిక్ థీమ్స్ కావాలి అనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం 3D థీమ్స్ కూడా అవైలబుల్గా ఉండాలి అనుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ ఉండాలి అనుకున్నాను. థర్డ్ వన్ వచ్చేసి డిస్టెన్స్ నియర్గా ఉండాలి అనిపించింది. ఎందుకంటే విహాన్ని తీసుకొని ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం కూడా బెటర్ ఆప్షన్ అనిపించలేదు నాకు. అలా ఒక 10 స్టూడియోస్ వరకు కాంటాక్ట్ అయ్యాను. దాంట్లో నా పాయింట్స్ని ఫుల్ఫిల్ చేసింది మాత్రం హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియో అనే చెప్పాలి. స్టూడియో అయితే చాలా నీట్గా అండ్ హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫోటోగ్రాఫర్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేను ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీపిచ్చాను, వీడియో తీపించలేదు. ఎందుకంటే మళ్ళీ ప్రీ బర్త్డే షూట్ ఉంటుంది కదా, అప్పుడు వీడియోకి ప్రిఫరెన్స్ ఇద్దాంలే అని ఇప్పుడు ఫొటోస్ మాత్రమే తీపిచ్చాను. మేము సండే ఆఫ్టర్నూన్ స్లాట్ బుక్ చేసుకున్నాము. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ ఒకటి అలాట్ చేశారు. ఇక్కడ కాస్ట్యూమ్స్ వచ్చేసి అన్ని సెట్స్కి సూటబుల్ కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇస్తారు, లేదా మనం కూడా కొన్ని కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫోటోషూట్ అనుకున్నప్పుడు మన బేబీ యాక్టివ్ అవర్స్ చూస్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ మీకు వీలైతే వీక్ డేస్లో షూట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మాకు సండే ఈవినింగ్ వేరే వర్క్ ఉందని చెప్పేసి ఆఫ్టర్నూన్ స్లాట్ తీసుకున్నాము. మా విహాన్ అయితే మంచిగా కోఆపరేట్ చేయలేదు, ఎక్కువ థీమ్స్ షూట్ చేసుకోలేకపోయాను. మన బేబీ ఎంత మంచిగా కోఆపరేట్ చేస్తే వాళ్ళు కూడా అన్ని ఎక్కువ థీమ్స్ కవర్ చేస్తారు. ఎందుకంటే ఫోటోషూట్ అంటే మనం చాలా హోప్స్తో వెళ్తాం కదా, అండ్ మనం పే చేసే మనీకి కూడా వర్త్ ఇట్ అనిపించాలి. మా విహాన్ని బేబీ గర్ల్గా కొన్ని పిక్స్ తీపిద్దామని ఒక ఫ్రాక్ కూడా తీసుకున్నాను. బట్ వాడు ఫ్రాక్ వేయగానే ఏడుపు మొదలు పెట్టేశాడు. సో ఇంకా ఫ్రాక్ తీసేసి ఫ్రెష్ అప్ చేసి స్నాక్స్ పెట్టేశాను. వాడు ఇంకా తినేసి పడుకున్నాడు. ఇంకా మా స్లాట్ టైం కూడా అయిపోయింది. సో పేమెంట్ అయిన తర్వాత నేను కాంటాక్ట్ అయిన ఉపేంద్ర గారు అక్కడే ఉంటే చెప్పానమాట. నేను సాటిస్ఫై అవ్వలేదండి షూట్కి, బాబు కోఆపరేట్ చేయట్లేదు, ఇంకొన్ని థీమ్స్ కవర్ చేసుకుని ఉంటే బాగుండేదని షేర్ చేశాను. అప్పుడు ఉపేంద్ర గారు ఏమన్నారంటే, మీరు వీక్ డేస్లో రండి, ఒక 1 అవర్ చూసుకొని మళ్ళీ కొన్ని థీమ్స్ కవర్ చేసుకొని వెళ్ళండి అన్నారు. సో నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, పేమెంట్ అయిపోయింది, వాళ్ళ ఫీడ్బ్యాక్తో మనకెందుకు అనుకోకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో నేనైతే చాలా హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియోస్. వీళ్ళ స్టూడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ స్లాట్ అయితే వీక్ డేలో వెన్స్డే ప్లాన్ చేసుకున్నాను. ఈసారి అయితే ఈవినింగ్ 8కి స్లాట్ బుక్ చేయమని చెప్పాను. విహాన్ అయితే ఫుల్గా కోఆపరేట్ చేశాడు. రా పిక్స్ అయితే షూట్ అవ్వగానే నాకు లింక్ సెండ్ చేశారు. దాంట్లోంచి కొన్ని పిక్స్ సెలెక్ట్ చేసి ఇస్తే 20 పిక్స్ వరకు ఎడిట్ చేసి ఇస్తామని చెప్పారు. వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చిన సెట్స్ వచ్చేసి బాహుబలి సెట్, బుట్టబొమ్మ సెట్, మల్టీప్లెక్స్ సెట్, వైట్ హౌస్ సెట్, రాధేశ్యామ్ సెట్ అండ్ లైట్ సెట్ అయితే ఇంకా చాలా అంటే చాలా సూపర్ అని చెప్పాలి. చూసారుగా మా విహాన్తో ఫోటోషూట్ కష్టాలు. మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కవర్ చేయని థీమ్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒక లుక్ వేయండి.
యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.